హాయ్, ఐ లవ్ యూ. హాయ్, నేను ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నాను. పోపు లేకుండా చికెన్ కర్రీ. కిలో చికెన్ తీసుకున్నాను. ఇందులోకి సరిపడంత కారం వేసాను, అల్లం వేసాను. అల్లం వేసాక మనకు సరిపడంత పసుపు తీసుకున్నాను. పోపు లేదు కాబట్టి మనం సరిపడంత తీసుకోవాలి. మళ్ళీ పోపులో వేయడం అనేది ఉండదు కదా, అందుకని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. మిక్స్ చేసుకోవాలి, పక్కకు పెట్టుకోవాలి. మిక్స్ తర్వాత చేసుకుందాము. ఇప్పుడు ఒక టమాటో, ఒక ఆనియన్ తీసుకొని ఆ రెండింటిని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకున్నాను. చిక్కడి సూప్ వస్తుందని చిన్న పీసుల్లా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక ఇలాచి, లవంగాలు తీసుకున్నాను. వీటిని మనం చికెన్లో ఇంతకుముందు పక్కకు పెట్టుకున్న చికెన్లో వేసేసుకోవాలి. అలాగే ఎక్కువ తీసుకోలే, ఓన్లీ 3 తీసుకున్నాను అంతే. ఒక చిటికెడంతా మనం మసాలా వేసుకుంటారు కదా చాలామంది. నేను మసాలా వేసుకోలేదు. మసాలా చికెన్కి పట్టుకునేలాగా కొన్ని వాటర్ కలుపుకొని చికెన్ని మంచిగా కలుపుకోవాలి. పసుపు, అల్లం కానీ మన చికెన్కి పట్టుకునేలాగా పీస్కి చాలా మంచి క్రిస్పీ టేస్ట్ రావడం కోసం కలిపేసుకోవాలి. సరిపడంత నీళ్ళు, సరిపోకపోతే ఇంకా కొన్ని వాటర్ కలిపేసుకోండి. తర్వాత ఒక 10 నిమిషాలు పక్కకు పెడదాము. ఇందులోకి మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అండ్ టమాటో పీసెస్ అందులో వేసేసుకొని కలపాలి. కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఆల్రెడీ జ్యూసీ లాగా మంచిగా క్రిస్పీగా రెడీ అయిపోయింది. ఇలా వండుకుంటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కడాయి తీసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకున్నాక కడాయి తీసుకొని అందులో వేసుకొని మనం నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవడమే. ఇలా పెట్టుకొని క్యాప్ పెట్టుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టుకున్నాక కడాయి తీసుకొని అందులోకి వేసేసాము. ఉడికిన తర్వాత మెంతి ఉంటుంది కదా, మెంతి చెట్టు ఉంది, చెట్టు దగ్గర తీసుకొచ్చేసి పైన గార్లిష్ లాగా చేసుకున్నాము. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎడిటింగ్ వీడియో.